హాయ్ ఫ్రెండ్స్, ఇంతసేపు పనసతనంలో తయారు చేశాను కదా, ఆ యొక్క విత్తనాలు నిప్పుల మీద కాల్చుకొని ఈ విధంగా అండి. నిప్పుల మీద కాల్చుకొని విత్తనాలు మంచి పోషక విలువలు కలిగినవి విధంగా ఉంచుకొనేసి ఇందులో మెగ్నీషియం బాగుంటుంది. ఏదైతే శరీరానికి సూక్ష్మ పోషకాలు అందాలనుకుంటారో వాళ్ళకు చాలా మేలుగా ఉంటుందండి. అప్పుడు కనుక మేము చిన్నప్పుడు ఇళ్ళల్లో కట్టెల పొయ్యిలు ఉండేటివి. ఇప్పుడు అంతలక్కల గ్యాస్ పొయ్యిలు అయ్యాయి. అందుకనేసి నిప్పుల మీద కాల్చడం వీలు కాదు కాబట్టి పొక్కులుంటే గోళంలో వేసి ఈ విధంగా నిప్పుల మీద గింజలు కాల్చడం జరిగిందని. ఇవి నిప్పుల మీద కాల్చినట్టయినా నల్లంగా ఉంటాయి, అయినా కూడా ఏం కాదండి. కాలిండవి లోపల ఈ విధంగా తీస్తే తోలు వస్తుంది. ఈ విధంగా ఉంటుంది నీట్గా. బ్రహ్మాండంగా ఉడికిపోయింది. కొంతమంది ఇలా కాల్చుకోవడానికి వీలు లేని వాళ్ళు ఉడకబెట్టుకుంటారు, కానీ కాల్చినంత టేస్ట్ ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.